ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెబుదామా? నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆమేన్. మనము దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు మన కార్యములన్నీ ఆయనే జరిగించువాడై ఉన్నాడు. కనుక మీ నమ్మకము దేవునిపై ఉంచి గొప్ప కార్యాలు మీ జీవితాలలో పొందుకొని ఆశీర్వదించబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములన్నీ నెరవేరుస్తారు. కొన్ని సందర్భాల్లో మనుషులను నమ్ముకొని మన కార్యములు విఫలమైపోయి ఎటూ తోచని స్థితిలో చిక్కులో పడిపోయినట్లుగా అనిపించే పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఇకనైనా దేవుని మీద నమ్మిక ఉంచి నీ కార్యములన్నీ సఫలపరచబడుట నీవు చూచుదువుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా బ్రతుకులో ఇచ్చినందుకై మీ కృతజ్ఞతలు నాన్న. మేము మీ నామమందు విశ్వాసం ఉంచినప్పుడు మా కార్యములన్నీ సఫలపరచబడతాయని మరొకసారి ధైర్యము నింపారు. మీకు స్తోత్రము నాన్న. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి కార్యములన్నీ సఫలపరచబడునుగాక. విఫలమైపోయిన కార్యములన్నీ కూడా సరిచేయబడునుగాక, ఫలించుదురుగాక. నాన్న, మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ కారణాన్ని బట్టి నీ పిల్లలు అపజయం చూసి ఉన్నారు, విఫలమైపోయి ఉన్నారు అయ్యా. ఇక మీదట వారి కార్యములన్నీ సఫలపరచబడునుగాక. క్రియ చేయమని వేడుకుంటున్నాము నాయన. బలహీనమైన హృదయాలను మీరు బలపరచండి, అపనమ్మికను తొలగించండి, అవిశ్వాసాన్ని తొలగించండి, పరిపూర్ణమైన విశ్వాసమును కలుగు చేయండి. ధైర్యముతో మిమ్మల్ని వెంబడించే కృప దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండి బహుధైర్యము గలవారిగా మిమ్మలను నడిపించును గాక. ఆమేన్.